వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ అక్షయ. మెగాస్టార్ చిరంజీవి ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మారారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. నాటి నుంచి నేటి వరకు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. 157 సినిమా చేస్తున్న మెగాస్టార్ మరింత స్పీడ్గా మరిన్ని సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ ఈవెంట్లో పాల్గొన్నారు మెగాస్టార్. అక్కడ తన మనసులో మాటలు బయట పెట్టారు. ఇంతకీ మెగాస్టార్ ఏం చెప్పారు? ఈ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బాల్యంలో ఎక్కువగా డాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై తనకు ఆసక్తి మొదలైందని చెప్పారు చిరంజీవి. చివరకు మద్రాస్కి వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానని, అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా 1/2 డజన్కు పైగా స్టార్ హీరోలున్నారు. అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా అని అనుకున్నాను అన్నారు. అందరికంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పటికే ఫైట్స్, డాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నానని చెప్పారు. ఫైట్స్, డాన్స్ అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని, మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి, స్టంట్స్ విషయంలో అమితాబ్, డాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ చిరు మనసులో మాటలు బయట పెట్టారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు చిరంజీవి. ఈ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు, అలాగే రజనీ, మోహన్ లాల్, హేమా మాలిని తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.